పెదవేగి మండలం ఉంగూరు పరిధిలో పోలవరం కాలువ బండ్ ఏదైతే ఉందో ఆ బండులో 10 అడుగులు కిందకెళ్ళి లోపల ఉన్నటువంటి గ్రావెల్ని అక్రమంగా తరలిస్తూ ఎవరో విజయరాయ్కి సంబంధించినటువంటి కుర్రవాళ్ళు ఆపి అడిగి తోలటానికి లేదని అంటే మిమ్మల్ని చంపేస్తాము, వీటి వచ్చే పని ఏంటరా, మీకు ఏం సంబంధం అని చెప్పి వాళ్ళని బెదిరించటం, చంపేస్తానంటాం, జేసీబీతో తొక్కిచ్చేస్తానంటాం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా రాత్రి చీకట పడితే చాలు ఇలాంటి చర్యలన్నీ కూడా చేపడుతూ ఉన్నారు. ముఖ్యంగా అక్కడ పర్వతనేని రామచంద్రరావు అనేటువంటి వ్యక్తి పోలవరం కెనాల్లో ఆయన భూమి పోయింది. ఆయన భూమికి పరిహారం ఇచ్చారు. బండి పక్కనే సదును చేసి దాని మీదే ఈ రోజున పౌల్ట్రీ ఫారాలు నిర్మాణం చేస్తుంటే ఈ ప్రభుత్వానికి చేమైనా కుడుతులేదు. ఇప్పుడు ఈ గ్రావెల్ కూడా దాన్ని ఫిల్లింగ్ చేయడానికే ఈ రోజున తోలకం చేశారు. ఏదైతే ఇరిగేషన్ ప్రాపర్టీ ఉందో పోలవరానికి సంబంధించినటువంటి ప్రాపర్టీని కస్టోడియన్గా ఉన్నటువంటి ఎస్ఈ కానీ, ఈ కానీ, డిఈ కానీ, సెక్షన్ ఆఫీసర్ కానీ వీళ్ళకి బాధ్యత లేకుండా, తహసీల్దార్కి బాధ్యత లేకుండా, సబ్ ఇన్స్పెక్టర్కి బాధ్యత లేకుండా మీరు ప్రభుత్వం యొక్క జీతభత్యాలతో మీరు ఉద్యోగ ధర్మాన్ని నిర్వహిస్తున్నారు. మీరు ప్రభుత్వం యొక్క డబ్బులు తీసుకునేటప్పుడు ప్రభుత్వం యొక్క ఆస్తుల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత, ప్రజల యొక్క ఆస్తుల్ని కాపాడవలసినటువంటి బాధ్యత, శాంతి భద్రతలను కలగజేయవలసినటువంటి బాధ్యత మీకు లేదా అధికారులారా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రోజున ఇలాంటి కార్యక్రమాలు చేపడుతుంటే ఏదో కళ్ళుండి గుడ్డివాళ్ళలాగా, చెవులుండి చెవిటివాళ్ళలాగా, మోగవారిలాగా ఎందుకు మీరు యాక్షన్ చేస్తున్నారు? ఇంతటితో వదిలిపెట్టాం, దీన్ని ఎక్కడి వరకైనా తీసుకుని వెళ్తాం. అసలు కాలువ యొక్క భూమి డబ్బులు తీసుకున్న తర్వాత మరలా ఎంకరేజ్ చేసి లెవెల్ చేసి మళ్ళీ పోలవరం మట్టిని తోలుకుని వచ్చి గ్రావెల్ని తోలుకుని వచ్చి ఫిల్లింగ్ చేసి కోళ్ల ఫారాలు నిర్మాణం చేయడానికి నువ్వు ఎవడ దన్నుతో ప్రభుత్వ భూమిలో నువ్వు నిర్మాణాలు చేపడుతున్నావో ఈ ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఒక పక్క అక్రమంగా నిర్మాణం చేపడుతూ ఒక పక్కన కాలువ యొక్క ఆస్తుల్ని ధ్వంసం చేస్తూ రెండో పక్కన ఎవరైనా పబ్లిక్ మాట్లాడితే వాళ్ళని చంపేస్తానని బెదిరించడం, ఎంతమందిని చంపేస్తారని అడుగుతున్నాం. ఎంతమందిని చంపేస్తారని అడుగుతున్నాం. మీరు ఈ రకమైనటువంటి బెదిరింపు ధోరణిని మీరు మానుకోకపోతే మాత్రం ప్రజా ఉద్యమం చేపడతాం. తప్పనిసరిగా మీ మెడలు వంచైనా సరే కాలువని రక్షిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. సార్, ఆ టైంలో పోలీసులు అక్కడే ఉన్నారని చెప్పి అతను చెప్తున్నాడు. అక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కంప్లైంట్ చేస్తే పోలీసులు వచ్చారు, కానీ ఏం జరిగింది అని కూడా ఈ స్టేషన్కి సంబంధించినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ కానీ, కానిస్టేబుల్స్ కానీ విచారణ కూడా చేయకోకుండా ఊరికి రోడ్డు ఏమిటి పోయే దానేలాగా వెళ్ళిపోయారనేది అభియోగం. ఓకే, కంప్లైంట్ వచ్చినప్పుడు దాని మీద విచారణ చేపట్టాల్సిన అవసరం, ఎందుకు మీరు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ఏం జరిగింది ఏంటి అని ప్రాథమిక సమాచారాన్ని సేకరించడం వాళ్ళ డ్యూటీ, వాళ్ళ బాధ్యత. ఆ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నారు, తప్పించుకుంటున్నారు. ఎందుకోసం ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళకే తెలియాలి. నీకు ఉద్యోగం ఇచ్చింది గవర్నమెంటు నువ్వు ప్రజలను కాపాడటానికి, ప్రభుత్వ ఆస్తులను కాపాడటానికి, ప్రజలకు రక్షణ కల్పించడానికి, అంతే తప్ప నువ్వేదో పెద్ద చూసుకుంటా పోసుకొట్టుకుంటా వెళ్తాం కోసం నీకు ఉద్యోగం ఈ ప్రభుత్వం ఇవ్వలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.